హలో అండి, వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియో ఏంటంటే తెలుస్తుంది కదండి, స్వీట్ అని. ఈ స్వీట్ అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ పాటించాలి అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక ప్యాన్ని తీసుకుందామండి. మీరు మందపాటి తీసుకుంటే ఇంకా మంచిది, అడగంటకుండా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కప్పు కొలత తీసుకోండి. నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. అన్నీ ఇదే గ్లాస్తో ఇప్పుడు కొలత తీసుకుంటాను. ఇప్పుడు 1 గ్లాస్ వరకు పాలను తీసుకోవాలి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. ఇలా పచ్చిపాలు వేసుకొని మరిగించుకోవాలి. కొద్దిగా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు అదే గ్లాస్తో తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. అలాగే శనగపిండిని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి. ఇది కొద్దిగా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, ఉండలు కూడా వచ్చేస్తుంది. కాబట్టి కదుపుతూనే ఉండాలి. అదే దగ్గర పడేలోపు మనము ఇది రెడీగా పెట్టుకోవాలండి. ఇలా చపాతీలు చేసుకునే చెక్కది వెడల్పుగా ఉండాలి. ఒకవేళ మీరు ఇలా చెక్కది వద్దనుకుంటే స్టీల్ ప్లేట్లో అయినా ఆయిల్ రాసేసి పెట్టుకోవాలండి. అలాగే మనము స్వీట్ని చేత్తో పట్టుకోలేము కాబట్టి ఇలా చపాతీ కర్రకు కూడా ఆయిల్ పట్టించి రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్వీట్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలండి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి, లేదంటే కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా ఆరడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం రెడీగా పెట్టుకున్న ఇందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లూజ్గా ఉందనుకోండి, ఒక ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన ఈ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయానండి. ఈరోజు నుంచి తప్పకుండా వీడియోస్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.